హలో అండి అందరికి. మీలో ఎవరికైనా భయం వేసినప్పుడు ధైర్యంగా నటించారా? ఈ మాట ఎందుకు అడిగానో మీకు ముందుకు చెప్తాను. మేమైతే టికెట్ తీసుకుని ఇంక లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవగానే అయితే ఎంట్రన్స్ లో చక్కగా కృష్ణుని అయితే పెట్టారు. లోపలికి వచ్చిన తర్వాత మా బాబాయ్ అయితే చాలా ఏడ్చాడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎంట్రన్స్ లో అయితే మాకు ఎవరు కనిపించలేదండి. సరే లోపల ఉంటారేమో అనుకున్నాము. లోపలికి ఎంటర్ అవగానే అయితే సౌండ్స్ అసలు భయంకరంగా ఉన్నాయండి. ఆ సౌండ్స్ కి మాకు చాలా భయం అనిపించింది. సౌండ్స్ కి ఇక్కడ భయపడుతున్నాము అంటే ఇక్కడ ఒక స్కల్ పెట్టారండి. ఆ స్కల్ అయితే మాట్లాడుతా ఉంది. అది చూసి మావాడే కాదండి, మేము కూడా భయపడ్డాము. ఏంటి ఇది చూసి భయపడ్డావా? ఇంకా భయపడింది చాలు, ఇంకా లోపలికి వెళ్ళు అని చెప్పి ధైర్యంగా అయితే చెప్పానండి. కానీ నాకు కూడా చాలా భయం వేసింది. మీరు అనుకోవచ్చు ఇక్కడ చూడటానికి అంత భయంకరంగా ఏమీ లేదని చెప్పి, కానీ సౌండ్స్ తో పాటు డైరెక్ట్ గా చూస్తే చాలా భయం వేస్తుంది. స్కల్ ని చూసే భయపడతా ఉన్నామంటే ఇంక ఇక్కడ మనిషి బొమ్మను చూసి అయితే ఒక్కసారిగా మా చెల్లి అరిచింది. తను భయపడి ఎప్పుడైతే అరిచిందో మా వాడు మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడండి. ఇంకా నేను లోపలికి రాను అని చెప్పి నేనైతే వాళ్ళిద్దరికి భయపడుతూనే ఇంకా ధైర్యం చెప్పాను. ఇక్కడ ఈ మనిషిని చూసారా, ఒక్కసారిగా అయితే కన్నురెప్పలు వేస్తా ఉన్నాడు. ఇది చూసైతే నా హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్ గా కొట్టుకుంది. నాకు చాలా భయం వేసింది. వాళ్ళిద్దరు భయం వేసిందని బయటకు చెప్పుకున్నారు, నేను బయటకు చెప్పుకోలేదు అంతే. ఇక్కడ మనిషి అయితే పడుకుని ఉన్నాడు కదండి, ఆయన గాని లేచుకొచ్చుంటే ముందు పారిపోయేది నేనే. మిగిలింది పార్ట్ 3 లో చూసేయండి.